నిన్న తెల్లవారి పెద్దాయమ్మ గంగులమ్మ వీళ్ళకందరికీ అమ్మ కుటుంబంలో వీళ్ళందరికీ చాలా పెద్ద దిక్కు పెద్దాయమ్మ. ఆమె వాళ్ళ మనవడు తిరుపతిలో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండి నాకు అర్జెంట్ ఆరోగ్యం బాగలేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను, నాకు డబ్బులు కావాలమ్మా అంటే ఆయమ్మ ఉన్న నగలు తీసుకొని డబ్బు తీసుకొని 12:10తో వచ్చి ఒక ఆటోలో ఎక్కి 2 లక్షల వరకు క్యాష్ తీసుకొని నేను ఆటో ఎక్కి ఆటోలో ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళమంటే ఆ ఆటో అతను ఈమె దగ్గర డబ్బు ఉన్నది గమనించి తీసుకువెళ్లి రామాచార్లపల్లిలో ఈమె తీసుకుపోయేటప్పుడు ఆమె అరిసింది. రామాచార్ల ప్రజలంతా నాకు చెప్పినారు, కొంతమంది సాయంత్రం మా వాళ్ళంతా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, అవును పెద్దాయమ్మ ఆటోలో పోతా అరుస్తా పోయింది. అప్పుడు ఆయమ్మకి ఏం చేసినారంటే నేను ఒక రాడ్ తీసుకొని ఇక్కడ గుచ్చేసినారు, మాట్లాడకూడదు, నువ్వు ఆ శబ్దం చేయకూడదు. చాలా కిరాతకంగా ఆమెకు చంపినారు. మేము ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళపైన మర్డర్ కేసు కట్టినాము. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో అతనితో ఇంకా 3 సహకరిస్తున్నారు. ఆ 3 కూడా పూర్తిగా తీసుకొని వాళ్లకు మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి వాళ్లకు రిమాండ్ చేసి తప్పకుండా వాళ్లకు శిక్ష పడేటట్టుగా చూసి ఈ పెద్దాయమ్మ గంగులమ్మ గారు చనిపోవడం చాలా బాధాకరం. పెద్దాయమ్మ ఇంతమందికి పెద్ద దిక్కుగా ఉంది. అటువంటి ఆయమ్మకి చంపడం ఇది మంచిది కాదు. మేము ఆటో యూనియన్ కూడా పిలిచి మాట్లాడి ఇటువంటిది మళ్ళా జరగకుండా ఎవరైనా కొత్త మనిషి ఆటో డ్రైవర్గా వస్తే పోలీసులు తెలపాలని చెప్పి ఆటో యూనియన్ కూడా తెలుపుతాము. తప్పకుండా ఎవరైతే తప్పు చేసినాడో ఆయన శిక్ష పడేదే. ఇదే కాకుండా వీళ్లతో కొంచెం పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎవరు అసభ్యంగా మాట్లాడినారు, ఆ అధికారి ఎవరున్నారో అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ మా హాస్పిటల్లో ఉన్న రఘు కూడా వీళ్ళు వస్తేప్పుడు వీళ్ళు బాగా సహకరించినాడు. రఘు కూడా ఇదే కాకుండా సమస్యలు ఏమున్నా ప్రజా సమస్యలు ప్రభుత్వ బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు దానికి బాధ్యతగా ఉండాలా. మేము కూడా ప్రజాప్రతినిధులు మేము ఉండాలా. వ్యవస్థలు ఏదైతే పోలీస్ కానీ ఏ వ్యవస్థ కానీ ప్రజల పట్ల అసభ్యంగా అమర్యాదగా ప్రవర్తిస్తే వదిలేదు. నా ప్రజలే నాకు ముఖ్యం. కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైనా స్టేషన్లు కానీ తహసీల్దార్ ఆఫీసులు కానీ ఎండీ ఆఫీసులు కానీ ఎక్కడైనా వస్తే వాళ్ళకు గౌరవంగా చేరిచ్చి కూర్చోపెట్టి మాట్లాడాలి. దొంగలుంటే అది మీ ఇష్టం, పోలీసులు. ప్రజలు వస్తే గౌరవంగా వాళ్ళకి చేరిచ్చి కూర్చోబెట్టి మాట్లాడే సాంప్రదాయం ఈ ప్రభుత్వంది. నా దగ్గరకు వస్తేనే నేను వాళ్ళకు సగౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. మీరేట్లు చేస్తారు అప్పటి. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎవరైతే అగౌరవంగా మా మనుషులు మాట్లాడినా చంద్రకాళీ ప్రజలకు వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని